ఆధ్యాత్మిక చింతన అంటారు కదా, చింతన అంటే ఏంటి? చింతన అంటే ఊహ అని అర్థం. చింతన ఆలోచన. చితికి చేరే వరకు చింత మానదు అనే మాట కూడా ఉంటుంది. చింతన ఆలోచన చేయుట, అది పరమాత్ముడి పైన చేసేటటువంటి చింతన ఆధ్యాత్మిక చింతన. చింతించుట భౌతికమైన దుఃఖాలను గురించి తలపోయుట, మనసులో కలిగే వేదనను చింతన ద్వారా పెంచుకునుట చింతించుట అవుతుంది. చింతన చేయడం, ఆలోచన చేయడం, పరమాత్మ ధ్యాసతో జీవితాన్ని గడపడం, ఇది ఉదాత్తమైన జీవన విధానం. చితికి చేరేంత వరకు చింత మానదు అనే తెలుగునాట పుట్టే ఈ నానుడి ఎలాంటిది అంటే, అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవా అంటారు మనుచరిత్రకారుడు. అక్కడ పుట్టిన ఆ చిగురు కొమ్మ కూడా అంత చేవ కలదా? చింత చెట్టుకు మాత్రమే ఆ చేవ ఉంటుంది. అన్ని చెట్లను అధిరోహించే విధానాలు వేరువేరుగా ఉంటాయి. మామిడి చెట్టు మూలంతో అధిరోహించాలి. వేప చెట్టు మూలం పైన మాత్రమే ఉండి కొమ్మలని త్రుంచాలి. వేప చెట్టు శాఖోపశాఖలలో మనం ప్రయాణం చేస్తే త్వరగా ఆ శాఖలు విరిగిపోతాయి, మూలం పైననే ఉండాలి. చింత చెట్టు మూలంతో ఎప్పుడూ అధిరోహించకూడదు. చింత చెట్టు మూలంలో గండు చీమలుంటాయి. చింత చెట్టును అధిరోహించే సమయంలో సామాన్యంగా కొమ్మలు పట్టుకొని ఎక్కడం మనం గమనించే అంశం అవుతుంది. అతడు పుట్టిన ఆ క్రమంలో ఎంత విషయం చెప్పారో. చింత కొమ్మ చేవ. చింత కొమ్మ అంత సులభంగా విరగదు, చేవ కలది. ఈ లోకంతో మనకుండే సంబంధం కూడా అలాంటిదే. శారీరక పరమైన అనేక వ్యాధులకు చింత గింజ కూడా ఔషధం. మగవారు ముఖ్యంగా శక్తిని పెంచుకోవడం కోసం, మనోబలం పెంచుకోవడం కోసం, ఆత్మ నిగ్రహం పెంచుకోవడం కోసం, దేహదార్ఢ్యత కోసం, ఎముకలలో బొమికలలో బలం పటుత్వం పెంచుకోవడం కోసం చింతగింజలను ఉడకబెట్టి లేక చింతగింజలను వేయించి వాటిని తినాలి అని ఆయుర్వేదం చెబుతుంది. చింత ఇంత ప్రత్యేకతతో కూడుకున్నది కనుక చింత లేకుండా జీవితం గడపాలి. చింత చెట్టును పూజించాలి. తిరుమలలో శ్రీమన్నారాయణమూర్తి చింత చెట్టు కింద దర్శనమిచ్చాడు అని స్థల పురాణం కనుక చింత చెట్టును పూజిస్తే వెంకటేశ్వర స్వామి వారిని పూజించినట్లే. పరమాత్ముడిని చింతనము చెయ్యాలి. స్మరణం కీర్తనం విష్ణోస్మరణం పాదసేవనం వందనం అర్చనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం అనే నవవిధ భక్తి మార్గాలను చింతన ద్వారా స్వామికి సమర్పించి మానసిక చింతను దూరం చేసుకోవాలి. ఇది స్థూలమైన విషయం. భౌతికమైన విషయం, చింత మన దరి చేరకుండా ఉండాలి అంటే చింత మొక్కలను కూడా నాటాలి. తమాషాగా చెప్పిన ఇందులో చాలా అంతరార్థం ఉంది. ఏ ఇంట ఒక్క ఆంధ్ర కల్పవృక్షం అనే పేరు పొందినటువంటి తాటి చెట్టు ఉంటుందో, ఏ ఇంట మామిడి చెట్టు ఉంటుందో, ఏ ఇంటి పరిసర ప్రాంగణంలో చింత చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో వారికి ఏ చింతనలు ఉండవు అని కూడా భాగవతం వివరిస్తుంది.